అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. కానివ్వండి, భుజించండి. దారుణాతి దారుణమైన పరిస్థితుల ప్రభావం దృష్ట్యా తమకు రత్న ఖచ్చిత మణిమయ పాత్రలలో అమృతతుల్యమైన ఆహారాన్ని అందించలేనందుకు మిక్కిలి చింతించుచున్నాడను. ఆరాగుననే సాయం సంధ్యా సమయం లోపుననే తమకు గుగ్గిళ్ళు సమర్పించుకోగలవాడను. ప్రస్తుతమునకు ఇది భుజింపుడి. అలాగుననా వంశోద్ధారకుడు వచ్చినాడా? పుత్రరత్నమా, ముఖారవిందమున ఆ గాయమేమిటి తమ బొంద? ఆ సైగలేమిటి తమ శ్రాద్ధము? గుర్రం నుంచి పడ్డాను, గడ్డం చితికిపోయింది, మాట్లాడలేకపోతున్నాను. 14 తరముల నుండి ప్రభువుల దివానుల వంశము మనది. మా తండ్రి గారు గుర్రమెక్కి కార్యాలయమునకు పోయేడివారు. అంతటి ఉత్కృష్ట వంశోద్భవులు తమకు అశ్వమును అధిరోహించుటయే చేతగాకపోవచ్చున్నదనిన కలికాల ప్రభావము. కుమారరత్నమా, మా బాస్ కాస్త ముందు ఏమైనా కబురు చేశారు నాన్న. ఆఫీస్కి వెళ్ళాలి. వేణీలు ఉన్నాయా? గుర్రం ఎక్కలేని కుర్ర కుంకకు ఉష్ణోదకమేలను ఉప్పు నీరు చాలదా? అవి లోపల ఉష్ణగ్రాహక ఘటమునందున్నవి. కైకొనుడు. ఏంటి ఉష్ణగ్రాహక ఘటన? అబ్బా, ఈ విచిత్రమైన భాషలో చంపకు నాన్న. మామూలుగా మానవుల భాషలో మాట్లాడు. మాతృభాష వెగటైపోయిన ముదనస్థపు జాతి మనది. దానిని ఆంగ్లమున బాయిలర్ అందురు. మళ్ళీ నువ్వు వంట పడాలా? గుర్రం మొహం నూనె గడ్డి తినా. కొట్టకండి సార్, ఆడెవడో నాకు తెలియదు సార్. మీ మీదొట్టు. నా మీదొట్ట? నేను చెప్పించనా నీతోటి? చెప్పించనా? బ్లడ్ నేతలు సార్, హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్, చచ్చిపోతానేమో. ఏ హాస్పిటల్కి రా? ఏ హాస్పిటల్కైనా పర్లేదు సార్. నిన్ను ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. కానిస్టేబుల్, గ్లాసు శుభ్రంగా కడిగి వాడి నెత్తురు పట్టరా. అలాగే సార్. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. ఐఎమ్ రవి కే రావు ఫ్రమ్ వాషింగ్టన్. ఏం కావాలి? నా పెట్టె పోయింది. ఐ లాస్ట్ మై లగేజ్. వాషింగ్టన్ లో పెట్టబోతే ఇండియాలో కంప్లైంట్ ఇస్తారా? పెట్టె వాషింగ్టన్ లో పోలేదు, మరి ఈ ఊర్లోనే పోయింది. దానికంత గట్టిగా రావాలా? భాస్కర్ సార్, ఈయన దగ్గర కంప్లైంట్ తీసుకో. ఎస్ సార్. మీరా? మీరా? ఏంటా గావు కేకలు? ఇతనే సార్, ఇతనే ఆ దొంగకి లిఫ్ట్ ఇచ్చింది. వాట్? దొంగకి లిఫ్ట్ ఇచ్చావా? వాడు దొంగని తెలియదు సార్. నమ్మకంగా జెంటిల్మన్ లా మాట్లాడితే మన డిపార్ట్మెంట్ ఇమేజ్ పెరుగుతుంది కదా అని లిఫ్ట్ ఇచ్చాను సార్. వాడు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు సార్. డి రామకృష్ణ దొంగ. దొంగలు విజిటింగ్ కార్డ్స్ కూడా వేయిస్తున్నారన్నమాట. అవును సార్. నా బ్లడ్ అంతా పాయసం తాగినట్టు తాగేస్తున్నాడు సార్. మీరు టమాటో జ్యూస్ తాగుతుంటే నెత్తురు తాగుతున్నారేమో అనుకుని కళ్ళు తిరిగి పడిపోయి సార్. పడిపోని వేధవని ఆ మాత్రం భయం ఉండాలి. ఏం చేస్తున్నావు? బాక్సింగ్ అమ్మా, ఇదంటే తన ఇష్టమట. మరి మృదంగం వాయిస్తున్నావేంటి? మృదంగమా? మరి ఏంటమ్మా నువ్వు అనేది? బాక్సింగ్ అంటే ఇలా పట్టుకుని ఇలా కొట్టాలి, ఇలా ఆపాలి. ఆపవయ్యా, నా స్వగృహం వచ్చింది. ముందు హనుమంతుళ్ళ నించో. హనుమంతుళ్ళ? నోరు కాదు, చేతులు. లక్ష్యాన్ని కనుబొమ్మల మధ్య ఉంచు. కనుబొమ్మలు కలమేమోనే. కలిసే ఏకాగ్రతతో చూడు. ఓసారి మీ అక్కని తలుచుకుని ఒక్క గుద్దు గుద్దు. ఏంటి ఏమైంది? కదలంటుంది. చూడమ్మా, ఓ ఐడియా చెప్తాను. ఏంటి? పని చేర్చకం పంచుకుందాం. ఎలా? నువ్వు కొట్టు, నేను పట్టుకుంటా. ఏమైందండి? మళ్ళీ ఏమైందండి? మీకే ఇలా జరుగుతుంది ఏమిటండి? ఏం కీరవాణి, కొత్తగా ఆయన అక్కడ? ఆ తలుపులు ఇప్పుడప్పుడే తెచ్చుకోరా.
కేక వినిపించిందేంటి? కేక మేక ఆడ కేక మగ కేక రేపు కేక పురిటి కేక. ఇక్కడ జరుగుతుంది ఎవడో చెప్తావా లేదా? రేప్ జరిగింది. నీకెందుకు బే? ఆగో! అడుగు ముందుకు పడిందో గంట పగిలిపోద్ది. బాబు ఏమిటి అలరి? కాలనీ అదిరిపోయింది కదూ. వెదవలు మళ్ళీ ఈ కాలనీలో అడుగు పెట్టరు. అసలు నేనే వాళ్ళ ఎముకలు విరిచి మన కాలనీకి తోరణాలుగా కడదామనుకున్నాను. కానీ ఆ ఛాన్స్ నా శిష్యుడు గుగ్లే కొట్టేశాడు. మీ శిష్యుడా? అవును. అదిగో ఆ కనపడుతుంది గుర్రపు జడిది మోస్ట్ పవర్ఫుల్ లేడీ బాగా ఎదురొచ్చేద్దే. సరే క్లోజప్ లో చూసుకుందారి పద. ఇదిగో నరసక్క ఈ కుర్రోడుకు రిచ్ అయ్యి మనోడే కొత్తగా వచ్చాడు. రిచ్ అయ్యి నేను ఆమె ఉంటాగా. ఇతన్ని చూస్తుంటే రిక్షా ఎక్కేవాళ్ళ ఉన్నాడే కానీ తొక్కేవాళ్ళ లేడే. హలో ఎక్స్క్యూజ్ మీ, మన పిక్క చూసావా? తొక్కడంలో మనకి మంచి టచింగ్ ఉంది. నేను మిమ్మల్ని ఇంటర్వెల్ చేయాలి. ఇంటర్వ్యూలో చేసుకుంటావో శుభం కార్డు వేసుకుంటావో నీ ఇష్టం. మనకు కావాల్సింది మన తొక్కుడు కాకే మంచి పవర్ఫుల్ బండి. అయితే కాసుకో. వేసుకో. ఎప్పుడు నవ్వేదెవరు? ఫోటోలో గాంధీ, మనిషికి మత్తెక్కించేది. కొట్టులో బ్రాందీ, ఎంత తిన్నా తినాలనిపించేది. పిడత కింద పప్పు, అన్నిటికంటే వేగమైంది. పీటి ఉషా, కారమైంది. పీటి కిళ్ళి, ఎర్రనైంది. నీ పెదాలు, తెల్లనైంది. నీ మనసు, చల్లనైంది. ఫ్రిడ్జ్ లో ఐసు, రుచికరమైంది. చేపల పులుసు, రిక్షాకి ముఖ్యమైంది. చైను గొలుసు. ఆడదానికి ఖచ్చితంగా ఉండాల్సింది ఓలమ్మో ఓ నాయనో, ఓలమ్మో ఓ నాయనో. అమ్మో నువ్వు రిక్షా ఇస్తే ఇయ్యి లేకపోతే లేదు కానమ్మా. ఆ మాట మా మగనోడితో మాత్రం అనిపించబాక. అమ్మో చెప్పు. ఎక్స్క్యూజ్ మీ తమ్మి. పిచ్చి పిచ్చి వేషాలేకు. రాత్రి కాలనీలో జరిగిన ఫైట్ లో అందరినీ మటాష్ చేసిన పటాష్ గుగ్లే ఎవరో తెలుసా? తెలీదు. ఎవరు? నా శిష్యుడే. ఆహా. వాడి కన్ని పట్లు నేనే నేర్పాను. ఇదిగో నరసక్క ఆ, రాత్రి వాళ్ళందరినీ చేత కొట్టింది నా శిష్యుడు గుగ్లే. ఆ గుగ్గులు ఈ అబ్బాయే. అవును. ఆ. హలో, ఈ ఇల్లు చూశారుగా? ఈ ఇంట్లో ఆడవాళ్ళన్నా పెళ్ళన్నా పడని ఇద్దరు బ్రహ్మచారులు ఉన్నారు. అలాంటి ఈ ఇంట్లోకి ఎవరైనా ఆడవాళ్ళు ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూద్దామా? ఎవరు నువ్వు చెప్పేది నీకే? ఇక్కడ ఆడవాళ్ళు లోపల రాకూడదు. బయట బోర్డు చూడదా? బోర్డు ఏంటి? నేను మీటర్ రీడింగ్ కోసం వచ్చాను. ఇక్కడ మీటర్లకు రీడింగులు ఉండవమ్మా. ఏ మీ మీటర్లు పనిచేయవా? ఇదిగో, నువ్వు మీటర్ పేరు చెప్పి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇది బ్రహ్మచారుల మఠం. ఇక్కడ స్త్రీలకు అస్సలు ప్రవేశం లేదు. కంగారు పడకు. ఆ. కరెంట్ రీడింగ్ కోసం వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం పెళ్లి. పెళ్లి పెళ్లి. ఏ నువ్వు పెళ్లికి పనికిరావా? తప్పక పని కట్టొస్తే ఫీజులు పీకేస్తా. ఏంటి ఫీజులు పీకారు? బెదిరిస్తారో పీకు చూస్తాను. ఏంటి అరుస్తున్నావు? నేను జాకెట్ ఇచ్చించుకుని అరిచానంటే నువ్వు జైల్లో ఓచల్లెక్కెడతావు. తప్పక. అమ్మో అమ్మో, జాకెట్ తీసుకునేది నువ్వు, జైలుకి వెళ్ళేది నేనా? ఓహో, ఇది భలే ఉంది. ఇదిగో బిల్లు ఆ. కట్టుకో. ఇగో ఈసారికి వస్తే వచ్చావు కానీ నెక్స్ట్ టైం ఎవరన్నా మొగాడిని పంపించు. ఓహో నువ్వు ఆ టైపా? ఏ టైపు? భలే దానివే.